పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల విషయంలో ఈ రోజు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజా అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలతో పాటు భారత్ ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తుంది కదా, ఒకవేళ మళ్ళీ అదే సమయంలో భారత్ కూడా దాడులు చేస్తే పరిస్థితి ఏంటి అని ఆ యాంకర్ అడిగినందుకు గాను అవును, దీన్ని కూడా కొట్టిపారేయలేం, ఖచ్చితంగా భారత్ అయితే మాపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మా దగ్గర రెండు దేశాలతో ఒకేసారి పోరాటం చేసే విధంగా వ్యూహాలు ఉన్నాయి. అవి ఇప్పుడైతే నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పను గానీ అవి చేసి చూపిస్తాం, ఖచ్చితంగా భారత్ ని భారీ దెబ్బ అయితే కొట్టగలుగుతాం అంటూ ఆఫీస్ కవాజ్ అయితే ఆ టీవీ ఇంటర్వ్యూలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. అది స్పష్టంగా మేకపోతు గాంభీర్యం లేదనుకుంటే ఈ పిల్లి ఇంట్లో పెడితే ఏ విధంగా అయితే రెచ్చిపోతుందో ఆ విధంగా అయితే రెచ్చిపోయినట్లు కనిపించింది. పైగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ని రెచ్చగొట్టి మాపై దాడులకు దిగుతుందని కూడా చెప్పాడు. భారతదేశానికి ఖచ్చితంగా మేమైతే గట్టి సమాధానమే చెబుతాం, త్వరలో ఆ సమాధానం ఏంటో అనేది కూడా తెలుస్తుందంటూ ఇప్పుడు రక్షణ మంత్రి అయితే మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఈ ఆసిఫ్ ఖవాజా ఒక విధంగా చిన్న మెంటల్ బ్యాలెన్స్ తగ్గినట్లు కూడా ఉంటుంది. ఎందుకంటే నేనేమో అని భారత్ అన్నాడని కాదు, అతను చాలా సార్లు పాకిస్తాన్ ని ఎండగట్టేశాడు. మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము పాశ్చాత్య దేశాల కోసం, అందులో ఎటువంటి ఇది లేదు, ఉగ్రవాద సంస్థలు మా దగ్గర ఉన్నాయి, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఫండింగ్ కూడా బయట నుండి వస్తోంది అంటూ మాట్లాడాడు. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో అమెరికా ప్రమేయం లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే భారత వైపు నుంచి అయితే అమెరికా ప్రమేయం లేదు, మేమైతే అమెరికా సపోర్ట్ ను కోరామంటూ కూడా చెప్పాడు. మళ్ళీ ఏమొచ్చేసి భారత్ పై ఇష్టం వచ్చినట్లుగా వాగుతా ఉంటాడు. భారతదేశం యొక్క పవర్ ఏంటో వాళ్ళకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా తెలుసు. గత 4 యుద్ధాల్లో ఒక్క యుద్ధాన్ని కూడా వాళ్ళకి జయించలేకపోయారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచానికి తెలిసింది. ఇక అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ప్రపంచానికి తెలిసింది ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం యొక్క పవర్. మళ్ళీ ఇప్పుడు వైమానికంలో భారతదేశం 3వ స్థానం కూడా వచ్చింది. ఇది వరల్డ్ సర్వేలో తేలింది తప్ప ఏదేదో మనం డబ్బా కొట్టుకోవడం కాదు. ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు టీటీపీతో పాటు తాలిబాన్లు కూడా ఇప్పుడు దాడి చేస్తున్నారు. భారతదేశం దాడి చేయడం మొదలు పెడితే మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు ప్రారంభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఆఫీస్ కవాజ్.